వాహిని మీడియా ప్రేక్షక మహాశయులందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. ఏ చెట్టు మూలికలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ చెట్టు మూలికలు వాడితే ఏ రోగాలు నయమవుతాయి, అనుపానం ఏంటి, దానికి పథ్యం ఏమిటి అనేది పరిపూర్ణంగా చెప్తూ వస్తాను. ఎందుకంటే మళ్ళీ నాకు కాల్ చేసి దీన్ని ఎలా వాడాలి అలా వాడాలి అనే ఒక రిస్క్ తీసుకోకుండా, మళ్ళీ మేము కాల్ చేసి రిస్క్ పెట్టుకోకుండా మీకు పరిపూర్ణంగా చెప్తుంటాను. కొంతమందికి డౌట్ వస్తుంటుంది, ఏమంటే దీన్ని వాడితే సైడ్ ఎఫెక్ట్లు రాదా అని. ఏది రాదు, ముందుగానే చెప్పేస్తున్నాను. మీకు మీరుగా వాడుకునేలాంటివి చాలా చెట్టు మూలికలు ఉంటాయి, అవి నేను క్లియర్గా చెప్తుంటాను. ఈరోజు విషయం ఏమిటంటే బహుమూత్ర వ్యాధి అంటాం. బహుమూత్రం అంటే చాలామందికి పొగుల్లో కావచ్చు, రైలో కావచ్చు, పడుకునేది న్యాయంగా నిద్ర రాదు, బహుమూత్రం ఉంటాం. దాన్ని మేహ రోగాల్లో ఒక రోగం, అది మేహ రోగం అంటారు. మేహం అంటే మధుమేహం అనే కాదండి, 18 రకాల మేహాలు ఉన్నాయి. ఆ మేహాల్లో ఒకటి బహుమూత్రం అనేది. ఈ బహుమూత్ర రోగం అనేది నైట్లో పడుకుంటారనుకోండి, మ్యాక్సిమం 3 సార్లు 5 సార్లు 10 సార్లు పోతూనే ఉంటారు రీచెస్. పగల్లో కూడా అంతే, గంటకో 2 గంటలకో ఒకసారి పోతూ ఉంటారు. ఇలాంటి సమస్య ఎవరికైనా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే, చూడండి, ఇది తంగేడు అంటారు. దీన్ని తంగేడు చెట్టు అని చాలా వరకు మనకు ప్రాంతీయ భాషల్లో చాలా రకాలుగా పిలుస్తుంటారు. నేను చెట్టు చూపించాను, ఆకు చూపిస్తున్నాను. ప్రాంతీయ భాష ఎలాగంటే చాలామంది, సార్ మీరేదో ఆకు చూపించారే, మీరేదో పువ్వు చూపించారే, అదేంటండి అని మళ్ళీ అడగకూడదు. ప్రాంతీయ భాషలు అక్కడ వేరే ఉంటాయి. దీన్ని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తంగేడు అంటే తంగేడే వస్తుంది. దీన్ని సెర్చ్ చేసుకొని క్లియర్గా చూసుకోవచ్చు. ఈ బహుమూత్ర వ్యాధి ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా కొంతమందికి మధుమేహంలో బహుమూత్రం కాకుండా నరాలు పట్టుత్వము అంటారు. మూత్రనాళాలు పట్టుత్వం తప్పినప్పుడు మూత్రం ఎక్కువగా పోతూ ఉంటుంది, అది మేహ రోగాలకి చేరదు. అది అలాగా ఎవరైనా కానీ ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు, బహుమూత్ర వ్యాధి కలగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తంగేడు చెట్టు వేర్లను పెళ్ళగించుకోండి. వేర్లు సైడ్లో పోతున్నాయి కదా, చూడండి, ఇది తంగేడు అనమాట. మీకు కింద మొదట్లో తవ్వారనుకోండి, తవ్వినప్పుడు మీకు నీట్గా ఏర్లు అవతలు వస్తాయి. ఆ ఏర్లు మాత్రం కొన్ని సేకరించుకొని పై పొట్టు మాత్రమే ఒలుచుకోవాలి. వేర్లు పైన పొట్టు ఉంటుంది, బొబ్బడ. ఆ బొబ్బడి మాత్రం కొట్టుకొని డివైడ్ చేసుకొని కాస్త నీళ్ళలో ఆరబెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే, ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసి ఒక 25 గ్రామ్స్ ఈ చెట్టు వేర్లు పొట్టుని దాంట్లోకి వేసి బాగా కషాయంలా కాంచుకోవాలి. ఒక 1/2 గ్లాసు మిగిలేంత వరకు బాగా కాంచుకోవాలి. కాగిన కషాయాన్ని కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు తెల్లవారితో ఒక టైం, రాత్రి ఒక టైం, ఇట్లా 2 సార్లు రోజుకి తాగుతూ వచ్చారనుకోండి, 11 రోజులు లేదా 21 రోజుల్లో ఈ ఒక్క బహుమూత్రం అనే సమస్య ఎవరికైనా ఉంటే అది పరిపూర్ణంగా నయమైతే వస్తుంది. అలా మాకు తంగేడు చెట్లు కానీ ఇవి కానీ దొరకదండి, మాకు మందులు కావాల్సి వస్తాయి, దయచేసి మాకు ఇచ్చేసారంటే పంపిస్తామంటే దానికి ఏం చేస్తారంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఆ నెంబర్ కాల్ చేశారనుకోండి, దీనికి సంబంధించిన అంటే బహుమూత్రానికి సంబంధించిన మందులు మా దగ్గర ఉంటాయి. ఆ మందులు మేము పంపిస్తాము. ఆ ఒక సమస్య నుంచి మీకు మీరుగా పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ ఒక వీడియోను ముగిస్తున్నాను. నమస్కారం.